వెజ్ అయినా కూడా నాన్ వెజ్తో పోటీ పడే టేస్ట్ రావడం కోసం మష్రూమ్ ఫ్రైని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసుకొని అందులోనే సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మష్రూమ్స్లో వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చి అవి ఇంకిపోయే వరకు మష్రూమ్స్ని ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో మీ టేస్ట్కి తగినంత కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ.